మీరు వైసీపీ అయితే వైసీపీ వాళ్ళకి షేర్ చేయండి. మీరు టీడీపీ అయితే టీడీపీ వాళ్ళకి షేర్ చేయండి. పాపకి మీరు చేసే సపోర్టే మీ పార్టీని డిసైడ్ చేస్తది మామ. ఈ పాప బ్రతకడానికి 16 కోట్లు కావాలి మామ. అందుకే అందరికి జై భీమ్, జై హనుమాన్, జై శ్రీరామ్. వైఎస్ జగన్ గారు గొప్పోళ్ళో, నారా చంద్రబాబు నాయుడు గారు గొప్పోళ్ళో, పవన్ కళ్యాణ్ గారు గొప్పోళ్ళో ఈ ఒక్క వీడియోతో తేలిపోద్ది. నిజంగా జగనన్న గొప్పోడైతే జగనన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ పాపకి మీరు సహాయం చేయండి. ఫోన్ పేలో ప్రౌడ్ గా పెట్టండి. జగనన్న తరపున మేము సాయం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు గొప్పోళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారి తరపున మీరు సాయం చేయండి. ఫోన్ పేలో ప్రౌడ్ గా పెట్టండి. జై టీడీపీ తరపున మేము సాయం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు గొప్పలు అయితే పవన్ కళ్యాణ్ గారి తరపున మీరు డొనేట్ చేయండి. అండ్ ఫోన్ పేలో ప్రౌడ్ కామెంట్ పెట్టండి జై జనసేన అని. 24 గంటల్లో వైసీపీ తరపున ఎంత అమౌంట్ వచ్చా, టీడీపీ తరపున ఎంత అమౌంట్ వచ్చా, జనసేన తరపున ఎంత అమౌంట్ వచ్చా అయితే నేను అఫీషియల్ గా వీడియో పెడతా. వైసీపీ ఎక్కువ అమౌంట్ డొనేట్ చేసిందా లేకపోతే కూటమి ప్రభుత్వం ఎక్కువ అమౌంట్ డొనేట్ చేసిందా నేనైతే అఫీషియల్ గా వీడియో పెడతా. అండ్ ఆ వీడియోలో ప్రౌడ్ గా చెప్తా పలానా పార్టీ తరపున అయితే ఎక్కువ అమౌంట్ వచ్చింది. ఏ పార్టీ తరపున అయితే ఈ పాపకి ఎక్కువ అమౌంట్ వస్తాయో 2029లో ఆ పార్టీనే గెలిపించుకుందాం అని అయితే నేను అఫీషియల్ గా 24 hours లో అయితే వీడియో పెడతా. మా నాయకుడు గొప్పడు, మా నాయకుడు గొప్పడు అని సొల్లు మాటలు దెంగటం కాదు. ఇప్పుడు మీ నాయకుడు నిజంగా గొప్పడు అయితే మీ నాయకుడు తరపున ఈ పాపకి మీకు తోచినంత సహాయం చేయండి. 24 గంటల ఏ పార్టీ తరపున అయితే ఎక్కువ అమౌంట్ వస్తాయి ఆ పార్టీ దమ్మన్న పార్టీ, ఆ పార్టీ గొప్ప పార్టీ, ఆ పార్టీ లీడర్ గొప్ప నాయకుడు అని 24 గంటల్లో అఫీషియల్ గా వీడియో పెడతాం. ఒక వీడియో డిసైడ్ చేసేది మా 2029లో మన ఎలక్షన్ లో ఎవరు గెలవాలి అనేది, 2029లో మనం ఎవరికి ఓటేయాలనేది, ఏ నాయకుడు అయితే మన ప్రజల కోసం పోరాడతాడు, ఏ నాయకుడు అయితే మన ప్రజల కష్టాలు లేకుండా చూసుకుంటాడు, ఈ ఒక్క వీడియో డిసైడ్ చేస్తుంది.